నెల్లూరు మాగుంట లేఅవుట్లో మహారాష్ట్రలోని పూణేలో గల త్రిశుద్ధ వినాయక నమూనా ఆలయం ఏర్పాటు చేశారు. ఈ ఆలయ విశిష్టత చూసుకుంటే 17వ శతాబ్దంలో మహారాష్ట్రలోని పూణేలో నిర్మించిన ఈ త్రిశుద్ధ వినాయక ఆలయంలోని వినాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 తొండాలతో భక్తులకు దర్శనం ఇస్తారు. అలాగే ఆలయం ముందు ఏర్పాటు చేసిన 2 కొయ్య ప్రతిమలకు నమస్కరించి తాము ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలాంటి కొయ్య ప్రతిమలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మొదటిసారిగా మాగుంట లేఅవుట్లో లంబోదర వినాయక చవితి కమిటీ పేరుతో ఏర్పాటైన ఈ ఉత్సవ కమిటీ అత్యంత ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది లంబోదర వినాయకుని వద్ద ఉంచిన లడ్డూను 8 లక్షల రూపాయలకు వేలంపాటతో ఓ భక్తుడు పాడుకున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక రేటు పలికిన వినాయకుని లడ్డూగా పేరుగాంచింది. ఈ సంవత్సరం కూడా వినాయకుడి లడ్డూ మరింత ఎక్కువ రేటు పలికే అవకాశం ఉందని పూణే వెళ్లి త్రిశుద్ధ వినాయకుడిని దర్శించుకోలేని వారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోనే ఏర్పాటు చేసిన ఈ త్రిశుద్ధ వినాయకుడిని దర్శించుకోవాలని లంబోదర ఉత్సవ కమిటీ నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఓం శ్రీ